లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. మత చిహ్నాల్లో అన్ని మతాల్లో ముఖ్యమైనవి. ప్రతి రిలీజియన్ సింబల్కు ఒక ప్రత్యేక శక్తి కలిగి ఉంటుంది. హిందూ మతంలో పద్మం, రుద్రాక్ష, తిలకం, విభూతి, శివలింగం, ఓం, శ్రీచక్ర యంత్రం వంటి అనేక మత చిహ్నాలు ఉన్నాయి. వీటిలో స్వస్తిక్ను ఎంతో శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. ఈ సింబల్ ప్రాచీన కాలం నుంచి హిందూ ఆచారంలో విస్తృతంగా వాడుకలో ఉంది. అత్యంత ప్రసిద్ధి శుభప్రదం చిహ్నాల్లో ఒకటిగా ఇది నిలుస్తుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు, ఇంటి గృహప్రవేశం సమయంలో, పెళ్లి పత్రికలపై స్వస్తిక్ గుర్తు వేస్తారు. ఓంకారం తర్వాత అత్యధిక ప్రాముఖ్యత కలిగిన చిహ్నాల్లో స్వస్తిక్ ముందు వరుసలో నిలుస్తుంది. స్వస్తిక్ చిహ్న ప్రాముఖ్యత. స్వస్తిక్ అనే పదం సంస్కృత పదం స్వస్తిక నుంచి వచ్చింది. ఈ పదాన్ని విశ్లేషిస్తే స్వస్తిక అర్థము ఇది, మంచి, ఉనికి, శుభం, శ్రేయస్సు అనే అర్థాలు వస్తాయి. ఈ గుర్తు శుభం, శ్రేయస్సు, ఆధ్యాత్మికతతో సంబంధం కలిగి ఉంటుంది. హిందూ మతం, బౌద్ధం, జైన మతం వంటి అనేక మతాలలో స్వస్తిక్ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. స్వస్తిక్ 4 శాఖలు దైవత్వానికి సంబంధించిన 4 ప్రధాన సూత్రాలు సూచిస్తాయి. ఈ గుర్తులాగానే బ్రహ్మదేవుడికి 4 ముఖాలు ఉంటాయి. బ్రహ్మదేవుడు 4 ముఖాలతో నలుదిక్కుల దైవజ్ఞానాన్ని వ్యాప్తి చేస్తాడు. అలానే 4 వేదాలను స్వస్తిక్ 4 శాఖలు సూచిస్తాయి. అవి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్ణ వేదం. పురుషార్థాలు కూడా 4 ఉన్నాయి. అవే ధర్మం అంటే పవిత్ర కర్తవ్యం లేదా నైతికత, అర్థం అంటే సంపద పొందడం, కామం అంటే వాంఛలను తీర్చుకోవడం, మోక్షం అంటే జీవిత మరణ చక్రాల నుంచి విముక్తి. వీటిని కూడా స్వస్తిక్ గుర్తు చేస్తుంది. జీవితంలో 4 దశలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మచర్యం విద్యార్థి జీవితం, గృహస్థశ్రమం గృహస్థ జీవితం, వానప్రస్థం అడవి జీవితం, సన్యాసం తపస్సు జీవితం. ఇవి కూడా స్వస్తిక్ 4 శాఖలను సూచిస్తాయి. 4 వర్ణాల ప్రజలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. 4 దిక్కులు తూర్పు, పడమర, ఉత్తర, దర్శన కూడా స్వస్తిక్ 4 శాఖలు సూచిస్తాయి. స్వస్తిక్ కేంద్ర బిందువు విష్ణు భగవానుడు నాభిగా భావిస్తారు. అక్కడి నుంచే బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. స్వస్తిక అనే సంస్కృత పదానికి పవిత్రమైనది, శుభప్రధానమైనది అని అర్థం. అందువల్ల ఈ చిహ్నాన్ని రోజువారీ పూజ కార్యక్రమాల్లో ఎవరైనా పూజించిన లేదా ఉపయోగించిన వారికి శుభం, సంతోషం లభిస్తాయని నమ్ముతారు. వాస్తుశాస్త్ర ప్రకారం ఏదైనా మతపరమైన కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు స్వస్తిక్ గుర్తును చిత్రిస్తారు. ఇది అనేక శుభ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది శాంతిని పెంపొందిస్తుంది, ఇంటిని ప్రతికూల శక్తి నుంచి రక్షిస్తుంది. ఈ శుభ చిహ్నం నిర్వహించబోయే కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలను అందిస్తుంది.